గత 5 సంవత్సరాలు 2019-24 ఈ రాష్ట్రంలో చీకటి రోజులు. ఆ రోజు పేద బడుగు బలహీన మధ్యతరగతి వర్గాలని కుదేలైపోయినటువంటి చీకటి రోజులు. అంతేకాకుండా పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ అంటేనే భయపడిపోయినటువంటి రోజులు. మళ్ళా ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పారిశ్రామికవేత్తల్లో ఒక నమ్మకం, అలాగే పారిశ్రామికవేత్తల్ని ఈ రాష్ట్రానికి రప్పించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దేశ విదేశాల్లో అనేకమైనటువంటి సమ్మిట్లు నిర్వహించి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల పారిశ్రామికవేత్త ఇన్వెస్టర్స్ లో ఒక నమ్మకాన్ని కలిగించడం వల్ల భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మీ అందరికీ కూడా అన్ని రకాలుగా భద్రత ఉంటుందని ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం వల్ల ఇవాళ 23 నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 20 లక్షల కోట్లు పైబడి పెట్టుబడులు వచ్చినాయి అనే విషయాన్ని గర్వంగా ప్రకటిస్తా ఉన్నా. ఇవాళ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమిట్ అసలు ఇండియన్ ఎకానమీకి బ్యాక్ బోన్ అంటేనే ఎంఎస్ఎంఈలు. ఈ ఎంఎస్ఎంఈలు ఎంత అభివృద్ధి చెందితే గౌరవ ముఖ్యమంత్రి వారు తలంచినట్టు స్వర్ణాంధ్ర 2047 కానీ ప్రధానమంత్రి గారు తలుచుకున్న వికసిత్ భారత్ 2047 కానీ సిద్ధమవుతాయి. అంటే ముందు బాధ్యత ఇక్కడ ఉన్న ఎంఎస్ఎంఈలు అభివృద్ధి చెందాలి. ఆ ఆశయంతో ఆయన ఎన్నో వందల పాలసీలు సృష్టించిన సృష్టికర్త. మనం చూసాం ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఒక పవర్ పాలసీ చేసినప్పుడు ఎవరు కూడా దాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితులు. కానీ ఇవాళ అన్ని రాష్ట్రాలు కూడా ఆ పవర్ పాలసీని ఫాలో అవుతూనే కాకుండా ఆయన చేసిన ఎన్నో పాలసీలని ఆ రోజు ఏ ముఖ్యమంత్రి కూడా అందుకోలేకపోయారు. కానీ ఆ తర్వాత కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందుకుని ఇవాళ ఆయన గుజరాత్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి పాలసీలని అనుకరిస్తా నెంబర్ 1 స్టేజ్కి తీసుకెళ్లగలిగిన వ్యక్తి ఆయన ఆ రోజు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో మనమందరం ఐటీ పాలసీ అనుకుంటాం, కానీ ఆయన సృష్టించిన ఎన్నో ముఖ్యంగా మహిళల కోసం ఎలిట్ ఇవాళ ఎంతో సంపన్నులుగా మహిళా పారిశ్రామికవేత్తలు ఎదిగారంటే అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల ఎలీప్ ద్వారానే హైదరాబాద్లో సాధ్యమైందని ఘంటాపదంగా తెలియజేసుకుంటాం. అంతేకాకుండా ఆయన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఇవాళ ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్కు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, అప్పుడే సంపద పెరుగుతుందని ఆయన ఒక ఔటర్ రింగ్ రోడ్ కానీ ఒక మెట్రో కానీ ఒక ఎయిర్పోర్ట్ కానీ ఇటువంటివే కాకుండా చినోమ్ వ్యాలీ ఇవాళ ఆ ప్రపంచం అంతా ఆపదలో ఉన్నప్పుడు కరోనాని వ్యాక్సిన్ తయారు చేసిన మొట్టమొదటి సంస్థ భారత్ బయోటెక్. ఆ రోజు ఆయన సృష్టించిన జినోమ్ వ్యాలీలో పుట్టిన సంస్థగా చూసుకుంటే మనం నిజంగా చాలా గర్వపడాల్సిన విషయం. అటువంటి ముఖ్యమంత్రి గారు మనకి వాళ్ళ ముఖ్యమంత్రి అయినందుకు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక బ్రాండ్ సిబిఎన్, ఆయన ఉన్న ఒకటే బ్రాండ్ సిబిఎన్. ఆయన వల్లే పెట్టుబడులు వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి అన్ని ఇవాళ 2014లో విడిపోయిన రాష్ట్రంలో కానీ 2019 నుంచి 24 నుంచి దగాబడ్డ రాష్ట్రంలో కానీ పెట్టుబడులు వస్తున్నాయి అంటే అది బ్రాండ్ సిబిఎన్ ద్వారానే అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమిట్ 2026 ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజెస్ మరియు సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారిని స్వాగత ఉపన్యాసాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. వేదిక పైన ఆసీనులైన ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణ సారథి మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నా మంత్రివర్గ సహచరులకు, గౌరవ పార్లమెంటరీ సభ్యులకు, శాసనసభ సభ్యులకు, కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారులకు, మరి అలాగే కార్పొరేషన్ చైర్మన్లకు, దేశ ఆర్థిక రథచక్రాన్ని నడిపిస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలకు, పరిశ్రమ సంఘ ప్రతినిధులకు, మరి అలాగే రాష్ట్ర ప్రగతిని
వెన్నుముక్కలా నిలిచి మైక్రో చిన్న మధ్యతరగ పరిశ్రమల్ని వ్యాపారస్తులకు పొదుపు నుంచి పారిశ్రామికలుగా ఎదుగుతున్నటువంటి మహిళా సోదరులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నాకు ఇచ్చినటువంటి 5 నిమిషాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి ఏ రకమైనటువంటి వెసులుబాటు, ఏ రకమైనటువంటి ఇకో సిస్టమ్ తయారు చేయాలన్న దాని మీద ప్రధానంగా నేను చెప్పబోతున్నాను. మనందరికీ తెలుసు, రాష్ట్రంలో ఎప్పుడు కష్టకాలంలో వచ్చినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి లీడర్షిప్లో మన రాష్ట్రం ప్రగతిపాటు పడుతుంది. ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక ఐటీ ప్రొఫెషనల్గా గడిచిన 2 సంవత్సరాలుగా నేను దగ్గరుండి ప్రభుత్వాన్ని చూస్తున్నాను. సుమారు 95 నుంచి 2004 వరకు అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఎంప్లాయీస్ కూడా శాలరీస్ ఇవ్వలేని పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మన రాష్ట్రాన్ని, మన ఉమ్మడి రాష్ట్రాన్ని ప్రగతి బాటలో తీసుకెళ్లడమే కాకుండా నాలాంటి ఐటీ వ్యక్తులకి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా ప్రపంచ స్థాయికి వెళ్లే దశగా మాకు అంత ఇకో సిస్టమ్ గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు. మరి అలాగే రాష్ట్రం విడిపోయిన తర్వాత మరో సంక్షోభం మన రాష్ట్రానికి వచ్చిన తర్వాత సన్ రైజ్ స్టేట్ అని నామకరణం చేసి ఒక మంచి ఇకో సిస్టమ్ ఈ ప్రాంతానికి రావాలి, ఉపాధి అవకాశాలు మన రాష్ట్రానికి తీసుకురావాలి, యువతకు భవిష్యత్తు కల్పించాలని ఒక ఆలోచనతో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి ఎంతో మందికి పారిశ్రామికవేత్తల్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చి అతి తక్కువ కాలంలో కూడా వాళ్ళని గ్రౌండ్ చేయడం కూడా జరిగింది. దురదృష్టకరం, గత ప్రభుత్వం వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టడమే కాకుండా వస్తానంలో వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టడం కూడా జరిగింది. అయితే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఇకో సిస్టమ్ పారిశ్రామికవేత్తలకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా మనకు అలవర్చాలి. అదే కాకుండా ఒక ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ కూడా ఒక ఇకో సిస్టమ్ తయారు చేయాలని అనేక విధానాలు ఈ రోజు ఈ ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు వచ్చేసరికి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్స్ 175 ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్స్ ప్రతి నియోజకవర్గంలో కూడా, శాసనసభ నియోజకవర్గంలో కూడా పెట్టాలని ఒక ప్రతిపాదనతో 100 పార్కులు ఆల్రెడీ గ్రౌండ్ చేశాం. అందులో 19 పార్క్స్ ఇనాగ్రేట్ చేసి ఆల్రెడీ అప్లికేషన్స్ ప్రాసెస్ అయ్యి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మరి ఈ రోజు కూడా 38 పార్కులు కూడా ఇనాగ్రేట్ చేయబోతున్నాము. అదే కాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీతో ప్రైవేట్ పార్క్స్ ని డెవలప్ చేయడం కూడా ఒక పాలసీ తీసుకురావడం జరిగింది. దేశంలో ఎక్కడా లేనట్టు విధంగా ఈ రోజు మన రాష్ట్రంలో ఒక ప్రైవేట్ ల్యాండ్ ఓనర్ వాళ్ళ ఇండస్ట్రీ పార్క్ డెవలప్ చేయాలన్నా కూడా ఒక విధి విధానం తీసుకురావడం అంటే ఖచ్చితంగా అది మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరిగిందన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి అలాగే ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సుమారు 200 కోట్లు కేటాయించి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విడుదల చేయబోతున్నాము. ఈ ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో ఎంఎస్ఎంఈస్ అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్స్ డెవలప్ చేసుకునే విధానం కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కలవరుస్తుంది. మనం జనరల్ గా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది ప్రధానంగా ఉండింది. బట్ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అడిషనల్ గా సపోర్ట్ ఇవ్వాలన్న ఒక ఆలోచనతో దీన్ని కూడా ప్రతిపాదించడం జరిగింది. మరి అంతేకాకుండా సెక్టర్ బేస్డ్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఈరోజు ఏదైతే మన రాష్ట్రంలో లార్జ్ ఇండస్ట్రీస్ చాలా చోట్ల తీసుకురావడం జరుగుతుంది, క్లస్టర్ అప్రోచ్ బేస్ లో తీసుకురావడం జరుగుతుంది. ఆ లార్జ్ ఇండస్ట్రీస్ అనుకూలంగా ఎంఎస్ఎంఈ పార్క్స్ ను కూడా ఈరోజు క్లస్టర్ బేస్డ్ పార్క్స్ కింద తయారు చేసి అందులో కామన్ ఫెసిలిటీ సెంటర్స్ కూడా డెవలప్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఎంఎస్ఎంఈ సబ్మిట్ ఒక సమావేశం కాదు, ఇది కొత్త ఆవిష్కరణలకు వేదిక కావాలి, కొత్త పరిశ్రమలకు శ్రీకారం చుట్టాలి. ఎంఎస్ఎంఈ సబ్మిట్ 2026 అభివృద్ధికి కీలకమైన మైలురాయి అవుతుంది. ఈ సదస్సు ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, లబ్ధిదారులు, స్టార్టప్లు, బ్యాంకులు, టెక్నాలజీ నిపుణులు, ఎగుమతిదారులు, పరిశ్రమల సంఘాలు ఒకే వేదికపైకి వచ్చాయి. ఈరోజు అనేక ఎంఓయూలకు మనం శ్రీకారం చుట్టాం. ఒక నాలెడ్జ్ ఎకానమీ కానీ, ప్రపంచంలో ఉండే అనేక పెద్ద సంస్థలన్నీ వచ్చి ఈరోజు మన దగ్గర ఎంఓయూలు చేసుకున్నాం. రాష్ట్రంలో 20,77,000 ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఉన్నాయి. నేను ఇక్కడ ఒకటే కోరుతున్నా, 1,30,00,000 కుటుంబాలున్నాయి దగ్గర. అంటే 1 ఫ్యామిలీ 1 పారిశ్రామికవేత్త అంటే దగ్గర 1 కోటి మినిమం ఎంఎస్ఎంఈలు ఈ రాష్ట్రంలో ప్రారంభించాల్సిన అవసరం ఉంది.
ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఎస్ఎంఈలకు 558 కోట్ల రూపాయల ప్రోత్సాహాలు ఇచ్చాం. ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, పిఎం విశ్వకర్మ ఎంఎస్ఎంఈ ఛాంపియన్ స్కీమ్, క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ ఫర్ టెక్నాలజీ అప్గ్రేడేషన్, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్స్ ఎంటర్ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్, ఇవన్నిటికి కూడా దీనికి ఒకదానికే 300 కోట్లు ఇచ్చాం. 200 కోట్లతో ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభించుకుంటున్నాం. అలాగే ఏపీఐఏసి లో ఎంఎస్ఎంఈ యూనిట్లు స్థాపించే ఎస్సీ ఎస్టీలకి బీసీలకు ప్రత్యేకమైన రాయితీలు అందజేస్తున్నాం. దేశంలో మొట్టమొదటిసారిగా, ప్రపంచంలో కూడా నాకు తెలియదు కానీ దేశంలో మొట్టమొదటిసారిగా 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ఈరోజు శంకుస్థాపన చేసుకున్నటువంటి 38 కలిపితే 138 అయ్యాయి. రాబోయే తొందరలోని జూలై నాటికి 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వస్తాయి. ఇవి కాకుండా 550 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి. మల్టీ ప్రోడక్ట్ కానీ, స్పెషాలిటీ కానీ, ఇవన్నీ 550 ఉన్నాయి. ఈ సందర్భంగా రైతు సోదరులందరినీ అభినందిస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ కావాలంటే రైతులు సహకారం అమోఘం. మనస్ఫూర్తిగా మీరు చూస్తే ఒక్కొక్కసారి చాలా తొందరగా ఏ ప్రాజెక్టు కావాలన్నా భూమి కావాలి. చాలా రాష్ట్రాల్లో ఇవ్వలేకపోతున్నారు. ఈ రాష్ట్రంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు పూర్తిగా సహకరించారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా.